మన ఎమ్మెల్యే గారికి అదే శ్రీనివాసరావు గారికి మన ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా ముందుగా నా నమస్కారాలు. సార్, ఇది ఎలా ఉందంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యమైన పరిపాలన చూసాం. ప్రజలందరూ చూసి ఎలా మ్యాండేటరీ ఇచ్చారు కూడా చూశారు. నేను 1998లో ఇందాక మన శ్రీనివాసరావు అన్నప్పుడు 96లో అప్పుడు 95లో తుఫాన్ వచ్చింది. 98లో ఇదే ఫ్లడ్ వచ్చింది. అప్పుడు కూడా సేమ్ 10 లక్షల పైన వచ్చింది. అప్పుడు చంద్రబాబు గారు సీఎం, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్. అప్పుడు సేమ్ ఇదే పరిస్థితి వచ్చింది. కట్టకి ఇంకా 1 ఫీట్ దగ్గరలో ఉంది. అది ఫస్ట్ టైం అనమాట. అసలు అంతకుముందు ఒక 50-70 ఏళ్లలో ఎప్పుడు వాళ్ళు వరద తెలియదు. అసలు ఇంజనీర్లు కూడా వరదస్తే ఎలా మేనేజ్మెంట్ చేయాలి అనే దాని మీద కూడా తెలియదు. అటువంటిది 98లోనే చాలా బ్రహ్మాండంగా అప్పుడు ఒక ఆఫీసర్ కూడా చచ్చిపోయాడు లంక దగ్గర. సో 98 సరే. తర్వాత 2009లో రోసీ గారు ఉన్నారు. అప్పుడు అది అయిపోయింది. నేనేమంటున్నానంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వంతెన మీద దిగి ఆయన కనీసం వెళ్ళే రోజు ఎయిర్పోర్ట్లో నుంచి దిగి వెళ్తా ఆ ప్యాలెస్కి అక్కడ ఆగి, అక్కడ వంతెన మీద ఆగి, ఇది నేనే అక్కడ అందరూ వంతెన దగ్గర ఏంటంటే చూడటానికి జనం వచ్చారు. ఏదో వరదని మామూలుగా వచ్చిన వాళ్ళందరూ నుంచుంటే ఇది నేనే కట్టానండి. అదేదో బాక్రానంగర్ డ్యామ్ కట్టిన విధంగా అది చెప్తా. అది ఎప్పుడో తెలుగుదేశం హయాంలో 2014, 2019 మధ్యలోనే 80% పూర్తయింది. 20% అంతే, లేదా అది అయిపోయేది. నాకు థ్యాంక్స్ చెప్పడాక ప్రజలందరూ వచ్చారు కానీ ఇవాళ కూడా చెప్తాడు ఆయన. లేదు, మీరు కాలు నా దగ్గర వీడియో ఉంది చూడండి. ఇవాళ ఒక మీకు పర్టికులర్గా ఇవాళ ఆంధ్రజ్యోతి ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ గురించి వాళ్ళ సాక్షి మీడియాలో వస్తుంది. ఇవాళ ప్రభుత్వం గురించి నెగిటివ్ గా ఆంధ్రజ్యోతి పేపర్లోను ఏబిఎన్ లో వస్తుందని. అంటే వార్తలు కరెక్ట్ గా రాస్తారనేది. అంటే ఇప్పుడు తప్పు జరిగితే తప్పుదని రాస్తారు, కరెక్ట్ దీంట్లో తప్పేది. మీడియా డ్యూటీ అది కదా. ఇప్పుడు ఎక్కడైతే జరుగుతుందో ఆ న్యూస్ ని ప్రభుత్వం దృష్టికి, ఇప్పుడు మా ఫ్యామిలీలో అయినా సరే ఏదైనా ఇష్యూ జరుగుతుందంటే వైఫో, కొడుకో, కూతురో, తల్లిలో, తండ్రి ఎవరో దాన్ని తీసుకొస్తారు. దట్ ఈస్ నాట్ నెగిటివ్, దట్ ఈస్ పాజిటివ్. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏదో రెండు బూతులు వినపడి ఆయన నోటి వెంట మూడు బూతులు, జర్నలిజము, నీతి, నిజాయితీ అనే 3 బూతులు వినపడ్డాయి. ఈనాడు గురించి, ఆంధ్రజ్యోతి గురించి మాట్లాడతా. సో ఆయన పేపర్ని ఏమనాలో మరి. చెప్పండి. సారీ. ఇంకోటి ఏంటంటే అసలు అతనికి కనీస అవగాహన. ఇప్పుడు 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఆఫ్టర్ ఆల్ నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తేనే 32 డిపార్ట్మెంట్ అవగాహన ఉంటుంది. ఇరిగేషన్ ఏంటి, ఎస్సీ కార్పొరేషన్ ఏంటి, బీసీ కార్పొరేషన్, అగ్రికల్చర్ ఏంటి, రెవెన్యూ ఏంటి, హోమ్ ఏంటి తెలుస్తుంది. అసలు ఆయనకి ఈ వరదకును హోమ్ సెక్రటరీకి సంబంధం ఉండదు. ఉంటే రెవెన్యూ సెక్రటరీకి ఉంటుంది, సిఎస్కి ఉంటుంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్కి ఉంటుంది. అసలు ఎంత ఆ సిసోడియా గారు కాదు, ఆయన నిద్రపోతున్నాడో తెలియదేమో. సిసోడియా గారు అనేది నా దగ్గర జీవో కాపీ ఉందో చూపిస్తాను మీకు. ఆ 10 రోజుల కిందటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కలెక్టర్లకు పవర్లు ఇచ్చాడు ఆయన. ఏమని, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ గా డబ్బులు వాడేసి ఖర్చు పెట్టేయండి అని. ఈ టైంలో మీరు ఇందాక బంగాళదుంపలు, ఉల్లిపాయలు అన్నారు చూసారా, దారుణమైన పరిస్థితి. ఇవాళ అతనికి బాధ ఏంటంటే సార్, ఇవాళ ప్రజలందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు ఇవాళ వచ్చి ముందుకు వచ్చి ఈ సర్వీస్లో పాల్గొంటున్నాయి. అంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళే ఇల్లు వదిలి ఒక కలెక్టరేట్ ఆఫీస్గా తీసుకొని అక్కడ డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు కూడా పనిచేస్తున్నారు. మంత్రివర్గం